హే ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ YUMMS. ఇవాల్టి రెసిపీ అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా తృప్తిగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పును వేయాలి. తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 8 ఎండుమిర్చులు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే చట్నీ రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చల్లారనివ్వండి. ఇలా చల్లార్చుకున్న దాంట్లో సగం కట్ట కొత్తిమీరను వేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ మొత్తాన్ని ఇలా ముక్కలు చేసుకొని వెనకాలన్న బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసాను. ఇలా బ్రౌన్ పార్ట్ తీసేయడం వల్ల చట్నీ అనేది గరుకుగా లేకుండా స్మూత్గా ఉంటుంది. ఇలా కొబ్బరి ముక్కల్ని యాడ్ చేశాక కొంచెం చింతపండు, ఒక వెల్లుల్లి రెబ్బను వేయాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను వేసి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసుకున్న పచ్చడి మరీ స్మూత్గా లేకుండా ఇలా ఉంటే అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని దాంట్లోకి శనగపప్పుని 1 టీ స్పూన్ యాడ్ చేసి 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలని యాడ్ చేయాలి. అలాగే 2 చిన్న ఎండుమిర్చులు వేసి కొంచెం కరివేపాకును వేయాలి. ఇప్పుడు ఇవి చిటపటమన్నాక మాత్రమే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేయాలి. ఈ ధనియాల పొడి కొంచెం పచ్చివాసన పోయేదాకా 2 నిమిషాలు వేయించుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి తాలింపు వేయాలి. ఇలా వేసుకున్నాక సగం కట్ట కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని పైన వేయాలి. ఇలా వేసుకున్నాక తాలింపు కొత్తిమీర రెండింటిని మిక్స్ చేసుకొని అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. పచ్చి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేకపోతే ఈ కొబ్బరి పచ్చడిని ఒకసారి చేసుకొని తినండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీని మీరు కూడా తప్పక ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.